హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చార్ట్లో ట్రేడ్స్లోకి వెళ్ళే ముందుగా ప్రీ సెషన్ అనాలిసిస్ని ఒకసారి అర్థం చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్ కాంటెక్స్ట్ క్లియర్గా ఉంటేనే ట్రేడ్స్లో క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ప్రీ సెషన్ అనాలిసిస్తో ట్రేడ్ నెంబర్ 1 నుండి మొదలు పెడదాం. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 1 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ను సెల్లర్స్ 206 పాయింట్స్ భారీ గ్యాప్ డౌన్తో ఓపెన్ చేశారు. ఓపెనింగ్ ఫస్ట్ క్యాండల్లోనే కొంత షెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అయినప్పటికీ నేను వెంటనే ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ షటప్ లేదా ఓపెనింగ్ క్యాండిల్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తాను. షటప్ కంప్లీట్ అయితే ఎవరి డామినేషన్ ఎక్కువ ఉందో ఆ వైపే ట్రేడ్ తీసుకోవాలి. లేదంటే ఓపెనింగ్ క్యాండిల్ బ్రేక్ అయితే మార్కెట్ పూర్తి డైరెక్షన్ డిసైడ్ అయిపోతుంది. ఈ కాంటెక్స్ట్లో ఓపెనింగ్ క్యాండిల్ లో నుండి ప్రైస్ ఒక్కసారిగా అప్ సైడ్ సర్జ్ ఇచ్చి ఒక సెటప్ ఫామ్ చేసింది. ఆ తర్వాత ఒక ముఖ్యమైన కన్ఫర్మేషన్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ను రెడ్ క్యాండిల్ క్రాస్ చేసి హోల్డ్ అవ్వడం సెల్లర్స్ స్ట్రెంత్ని క్లియర్గా చూపించింది. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్లో ఇమ్మీడియట్ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ డౌన్ షేడ్ మూవ్ అయ్యి ఎగ్జాక్ట్గా రీసెంట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ ఇచ్చింది. అక్కడ రివర్సల్ ఛాన్సెస్ కనిపించడంతో అన్నెసెసరీ రిస్క్ తీసుకోకుండా నేను వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ఏమిటంటే ఓపెనింగ్ మార్కెట్లో హర్రీ అవ్వకుండా సెటప్ కన్ఫర్మ్ అయ్యే వరకు పేషెన్స్తో వెయిట్ చేయాలి. అలాగే రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ వద్ద సిగ్నల్స్ మారితే స్మార్ట్గా ఎగ్జిట్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2ను సింపుల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ ముందుగా ఓపెనింగ్ క్యాండిల్ లోను క్రాస్ చేసి మార్కెట్ పూర్తిగా డౌన్ ట్రెండ్ డిసైడ్ అయిపోయింది. కానీ ఒక ముఖ్యమైన విషయం అబ్జర్వ్ చేయాలి. ఓపెనింగ్ క్యాండిల్లో రెసిస్టెన్స్ను క్రాస్ చేసి వచ్చిన ప్రైస్ జనరల్లీ రీసెంట్ సపోర్ట్ నుండి రీటెస్ట్ కోసం మళ్ళీ పైకి వెళ్తుంది. అదేవిధంగా ప్రైస్ కూడా ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్తో అప్ సైడ్ రీటెస్ట్కి మూవ్ అయ్యింది. చివరికి ప్రైస్ ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ క్యాండిల్ లో రెసిస్టెన్స్ దగ్గర రీటెస్ట్ కంప్లీట్ చేసుకుంది. అక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద వరుసగా 2 ఇండికేషన్ క్యాండిల్స్ రావడంతో బయ్యర్స్ స్ట్రెంగ్త్ వీక్ అవుతున్నట్లు క్లియర్ సిగ్నల్ వచ్చింది. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే రీటెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూషన్ మూవ్ జనరల్లీ స్ట్రాంగ్గా వస్తుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్మూత్గా డౌన్ షేడ్ మూవ్ అయ్యి ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ హెచ్డిఎఫ్ సపోర్ట్ దగ్గరకు చేరుకుంది. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం వల్ల రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే గ్రీడీ లేకుండా నేను అక్కడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ట్రెండ్ డిసైడ్ అయిన తర్వాత వచ్చే రీటెస్ట్ ఆపర్చునిటీస్ చాలా పవర్ఫుల్. పేషెన్స్తో వెయిట్ చేసి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3 గురించి చూద్దాం. ఈ ట్రేడ్లో ప్రైస్ ముందుగా స్ట్రాంగ్ హెచ్డిఎఫ్ సపోర్ట్ నుండి అప్ సైడ్ రియాక్షన్ ఇచ్చింది. అదే హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ వద్ద వరుసగా హ్యామర్ క్యాండిల్స్ ఫార్మేషన్ రావడంతో బయ్యర్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నట్లు క్లియర్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత ప్రైస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ను క్రాస్ చేసి అలాగే స్ట్రక్చర్ బ్రేక్ కూడా ఇచ్చింది. అంటే మార్కెట్ మూమెంటం పూర్తిగా అప్ సైడ్ వైపు షిఫ్ట్ అవుతుందని క్లియర్ ఇండికేషన్. ఈ స్ట్రాంగ్ హ్యామర్ సిగ్నల్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చూసి స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుండగా నేను కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ నేను అనుకున్నట్టుగానే అప్ సైడ్లో
క్లియర్ రూమ్ ఉండడం వల్ల స్మూత్గా మూవ్ అయ్యింది. చివరికి ప్రైస్ రీసెంట్ హై రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకుంది. అక్కడ రీసెంట్ హైను టచ్ చేసిన గ్రీన్ క్యాండిల్ హై క్యాండిల్స్ని క్రాస్ చేయలేకపోయింది. అంటే బయ్యర్స్ మూమెంటం స్లో అవుతుందని, అలాగే కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువని అర్థమైంది. నేను రిస్క్ తీసుకోకుండా వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే స్ట్రాంగ్ హెచ్డిఎఫ్ సపోర్ట్ వద్ద రిపీటెడ్ హ్యామర్ సిగ్నల్స్ వస్తాయి. రివర్సల్ పవర్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే రెసిస్టెన్స్ వద్ద మూమెంటం స్లో అయితే గ్రీడీ చేయకుండా ఎగ్జిట్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 4ను సింపుల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ ముందుగా 2 ఇన్షియల్ క్యాండిల్ సెటప్స్లో చాలాసేపు కన్సాలిడేషన్ చేసింది. ఫస్ట్ ఇన్షియల్ క్యాండిల్ సెటప్లో సుమారుగా 40 మినిట్స్ మూవ్ అయింది. ఈ సెటప్ డౌన్ సైడ్కి బ్రేక్ అండ్ హోల్డ్ ఇచ్చింది. కానీ డౌన్ సైడ్లో ఇమీడియట్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉండడం, అలాగే దగ్గరలో సపోర్ట్ జోన్ కూడా ఉండడం వల్ల డౌన్ సైడ్ రూమ్ క్లియర్గా లేక నేను ఆ ట్రేడ్ను స్కిప్ చేశాను. పేషెన్స్తో వెయిట్ చేసిన తర్వాత సెకండ్ ఇన్షియల్ క్యాండిల్ సెటప్లో కూడా ప్రైస్ సుమారుగా 40 మినిట్స్ కన్సాలిడేషన్ చేసింది. చివరికి ఈసారి ప్రైస్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ నుండి అప్ సైడ్ బ్రేక్ అండ్ హోల్డ్ ఇచ్చింది. అంటే బయ్యర్స్ స్ట్రెంత్ స్లోలీ బుల్డ్ అవుతుందని క్లియర్ సిగ్నల్. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే బ్రేక్అవుట్ తర్వాత పుల్ బ్యాక్ ఎంట్రీ సేఫర్ అండ్ బెటర్ రిస్క్ రివార్డ్ ఇస్తుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్మూత్గా అప్ సైడ్ మూవ్ అయ్యి ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ ప్లస్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ జోను దగ్గరకు చేరుకుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల కంటిన్యూషన్ కంటే రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే గ్రీడీ లేకుండా నేను వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే ప్రతి బ్రేక్అవుట్ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. రూమ్ క్లియర్ లేకపోతే స్కిప్ చేయడం కూడా ప్రొఫెషనల్ ట్రేడింగ్. పేషెన్స్తో రైట్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తేనే హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఫైనల్ ట్రేడ్ నెంబర్ 5 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ ప్లస్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది. అదే చోట ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ రావడంతో డౌన్ సైడ్ సిగ్నల్ క్లియర్గా వచ్చింది. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నట్లు సిగ్నల్. ఎంట్రీ తర్వాత ప్రైస్ డౌన్ సైడ్లో రూమ్ క్లియర్గా ఉండడం వల్ల ఎక్కడ మేజర్ రివర్సల్ సిగ్నల్స్ ఇవ్వకుండా స్మూత్గా మూవ్ అయ్యింది. అంతేకాకుండా ప్రైస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ను కూడా క్రాస్ చేసి డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేసింది. చివరికి ప్రైస్ ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ దగ్గరకు చేరుకుంది. అదే సమయంలో సెషన్ కూడా కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా ఉండడంతో అన్నెసెసరీ రిస్క్ అవాయిడ్ చేసి నేను ఎగ్జాక్ట్గా 3:18 PM ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ఏమిటంటే హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తే కంటిన్యూషన్ మూవ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అలాగే ట్రెండ్ క్లియర్గా ఉన్నప్పుడు పేషెన్స్తో హోల్డ్ చేస్తేనే బిగ్ మూవ్స్ క్యాప్చర్ చేయగలము.